థాయిలాండ్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగం ముఖ్యాంశాలు. మన నరేంద్ర మోడీ గారు థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఏమేమి మాట్లాడిండు అనేది దాని గురించి మనం ఒకసారి చూద్దాం. థాయిలాండ్లోని సంవాద కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. థాయిలాండ్ మరియు విస్తృత ఆసియా ప్రాంతంలో భారతదేశం యొక్క లోతైన సాంస్కృతిక సంబంధాలను నొక్కి చెప్పారు. 2015లో జపాన్ మాజీ ప్రధాని షింజో ఆబేతో జరిగిన చర్చలలో సంవాద్ మూలాలను ఆయన గుర్తు చేసుకున్నారు మరియు దేశాలలో చర్చ మరియు అవగాహన పెంపొందించడంలో దాని పాత్రను హైలైట్ చేశారు. ఆయన ప్రసంగంలో ఉమ్మడి ఆసియా వారసత్వం, సంఘర్షణ నివారణ, పర్యావరణ సామరస్యం మరియు శాంతియుత మరియు సంపన్న భవిష్యత్తును మార్గదర్శకంగా భగవద్ బుద్ధుని బోధనలు వంటి అంశాలు ఉన్నాయి. సో ఏమైతే చేసిండో శాంతి భద్రతలు, దాంతోపాటు మన సంస్కృతి అంటే మన ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మన భారతదేశానికి సంబంధించినవి దాని గురించి మన థాయిలాండ్లో మన నరేంద్ర మోడీ గారు మాట్లాడుకున్నారు. చాలా గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ పోయినా కానీ నరేంద్ర మోదీ గారు మన దేశాన్ని మాత్రం ఖచ్చితంగా తక్కువ చేసి మాత్రం 100% మాట్లాడడు. ఎందుకంటే మన దేశం యొక్క విలువలు అటువంటివి, తను కూడా ఆ విలువలను కాపాడుతాడని నాకు నమ్మకం ఉంది. మీకు కూడా అంటే ఏదో నరేంద్ర మోడీ గారి గురించి ఏదో పెద్దగా చెప్తున్నాను కాదు, నార్మల్గానే చెప్తున్నా. నేను ఇప్పుడు చూసినప్పటి నుంచి నేను సో ఉన్నదే చెప్తున్నా, అర్థం చేసుకోండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.